ఈ 3 థింగ్స్ ఉంటే ఇంట్లోనే మనం కాటుక ఈజీగా చేసుకోవచ్చని మీకు తెలుసా? అవునండి. నేనైతే బూనా కోసం ఈరోజు కాటుక ప్రిపేర్ చేశాను. వాటికి కావాల్సినవి కొన్ని బాదం పప్పులు, అలాగే కాటను, అలాగే ఒక మట్టి దీపము. ఈ 3 ఉంటే ఈజీగా మనం కాటుక ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఎలా చేశానో మీరే చూసేయండి. ఫస్ట్ అయితే బాదం పప్పుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత కాటన్లో పెట్టి మొత్తం ఊడిపోకుండా నీట్గా సీల్ చేసిన తర్వాత ఒక మట్టి దీపం తీసుకొని దాంట్లో ఈ ఒత్తి పెట్టి అలా అందులో కొంచెము ఆముదం కానీ నెయ్యి కానీ యూస్ చేయొచ్చు. కానీ నేనైతే కొంచెం ఆముదం అయితే యూస్ చేశాను. ఆముదం యూస్ చేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా అయితే వస్తుందన్నమాట. దీపం వెలిగించిన తర్వాత అటు ఒక చిన్న బౌలు, ఇలాగ చిన్న బౌల్ పెట్టి మధ్యలో ఒక ప్లేట్ పెట్టేస్తే తర్వాత కొంచెం సేపటికి మనకి కాటుక అయితే రెడీ అయిపోతుంది అనమాట. బయట కొనడం వల్ల చాలా కెమికల్స్ అయితే యూస్ చేస్తారు. కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేయడం వల్ల ఎలాంటి కెమికల్స్ అయితే ఉండవు కదా. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. తర్వాత తీసుకొని కొంచెం ఆముదం వేసి మిక్స్ చేసుకుంటే మనకు కాటుక అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ అయితే బూనా మీద ట్రై చేశాను. మీరు ట్రై చేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ. బై బాయ్.